మద్యం మత్తులో మనుషులు ఏ రకమైన పిచ్చి పనులు చేస్తారో ఊహించడమే కష్టం. తాజాగా జనగామ జిల్లాలో జరిగిన ఒక ఉదంతం అందరినీ కూడా విస్తుపోయేలా చేస్తుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఆర్టీసీ బస్సుని ఎత్తుకెళ్లిపోయాడు. వందల మంది ప్రయాణించే ప్రభుత్వ బస్సును ఎటువంటి భయం లేకుండా డ్రైవింగ్ చేస్తూ వెళ్లి యాక్సిడెంట్ చేసిన తీరు ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. నిన్న రాత్రి జనగామ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీకి చెందిన బస్సును నిలిపుంచారు. ఆ సమయంలో పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి తీవ్రమైన మద్యం మత్తులోనే ఉన్నాడు. బస్టాండ్లో ఎవరూ లేని సమయంలో ఏమాత్రం సంకోచించకుండా బస్సు ఎక్కేశాడు. వెంటనే బస్సును స్టార్ట్ చేసి జనగామ నుంచి సూర్యాపేట మార్గంలో బయలుదేరాడు. బస్సు నడపడం వస్తుందో రాదో కూడా తెలియని స్థితిలో అతను దాదాపు 21 కిలోమీటర్ల దూరం వరకు బస్సు నడుపుకుంటూ వెళ్ళాడు. రాత్రి వేళ కావడంతో రోడ్ల మీద వాహనాల రద్దీ తక్కువగా ఉండటం, అదృష్టవశాత్తు మార్గ మధ్యంలో ఏ ఇతర వాహనాలకు గాని ప్రయాణికులకు గాని ప్రమాదం జరగకపోవడంతో పెద్ద ముప్పే తప్పింది. సింగరాజుపల్లి టోల్ ప్లాజా సమీపానికి రాగానే బస్సుపై వెంకన్న నియంత్రణ కోల్పోయాడు పూర్తిగా. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే నిలిచిపోయింది. బస్సు ఢీకొట్టిన శబ్దానికి స్థానికులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ సీట్లో ఉన్న వెంకన్నను బయటకు తీసి విచారించారు. అసలు ఎందుకు బస్సును ఎత్తుకెళ్లావని పోలీసులు ప్రశ్నించగా అతను ఇచ్చిన సమాధానం విని అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. తాను ఊరికే ఒకసారి ట్రైల్ వేద్దామని బస్సు నడిపానని మందుబాబు అమాయకంగా సమాధానం ఇచ్చాడు వాళ్లకు. మద్యం ప్రభావంతో తాను ఏం చేస్తున్నానో తెలియనంత స్థితిలో అతను ఉన్నాడు. ఏ ఘటనలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బస్సులో ప్రయాణికులు ఉండుంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సును ఇలా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో ఎత్తుకెళ్లడంపై అధికారులు సీరియస్గానే ఉన్నారు. పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకుని అతనిపై సంబంధిత సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఏ ఘటన ఎలా జరిగిందనే విషయమై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన తీరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మద్యం మత్తు ఎంతటి ప్రమాదకరమైన పనులకు దారితీస్తుందో ఈ ఘటన మరొకసారి నిరూపించింది. ప్రస్తుతం నిందితుడు వెంకన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పక్కా ప్లాన్ లేకుండా కేవలం మత్తులో చేసిన ఈ సాహసం చివరకు వెంకన్నను ఊచలు లెక్కించేలా చేసింది. తిరుపతి పోతుందంట. నీకు బస్సు ఎందుకు అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా లేదు అలా పట్టుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా ఇట్లా లేరవుతా అంటే గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసిన బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు వేసి తిప్పినాక ఇటు ఇద్దాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మళ్ళీ పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు. దేవుని దగ్గర పోదామని, చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి పోదామని వెళ్ళిన బయటకు వెళ్ళి